హాయ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది. ఏ విధంగా చేసినామో చూద్దామా? చికెన్ కర్రీలోకి గ్రేవీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ఉల్లిపాయలను తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. 4 టమాటాలు తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి వెలిగించుకోవాలి. మంటని చిన్నగా పెట్టుకొని పొయ్యి మీద గిన్నెను పెట్టాలి. గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. కాసేపటి తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. కాసేపటి తర్వాత ముందుగా పట్టించిన ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. బాగా తిప్పుకుంటూ చిన్నని మంటపై వేగనియాలి. కొద్దిసేపటి తర్వాత అందులోకి వస్తుంది. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎరుపు రంగు రాగానే కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసిపోయేలాగా తిప్పాలి. కొద్దిసేపటి తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత గంటెతో మొత్తం కలిసేలా తిప్పాలి. ఇలా కొద్దిసేపు వేగనివ్వాలి. అడుగు మాడిపోకుండా చిన్న మంటపై కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ వేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఈ మసాలాలు అందులో వేగనిద్దాం. నేనైతే దోసకాయ ముక్కల్ని వినంగా వేసుకుంటున్నా. ఇది మీ ఆప్షనల్. తర్వాత చికెన్ వేసుకుందాం. ఆ మసాలాలు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిసేపు గంటతో అటు ఇటు కలుపుకుందాం. ఇలా చిన్న మంటపై కొద్దిసేపు ఉడుకుతూనే ఉండాలి. ఇప్పుడు చికెన్కి మసాలాలు బాగా పట్టేస్తుంది. ఈ విధంగా చిన్న మంటపై ఉడికిన తర్వాత కారం పొడి వేసుకుందాం. కారం పొడి రుచికి తగినంత వేసుకుందాం. ఇప్పుడు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కొద్దిసేపు ఉడుకుతూనే ఉండాలి. మంట చిన్నగానే ఉండాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకుందాం. ఇలా కొద్దిసేపటి తర్వాత గిన్నెపై మూత పెట్టేసుకుందాం. కాసేపు ఉడికిన తర్వాత మూత తీయాలి. చికెన్ ముక్కలకి గ్రేవీ బాగా పట్టేసింది. అటు ఇటు కొద్దిసేపు కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనకి చికెన్ గ్రేవీ తయారైంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. మేమైతే చికెన్ లాలీపాప్ తీసుకున్నాం. తినడానికి చాలా చాలా బాగుంది. గ్రేవీ కూడా చాలా రుచిగా ఉంది. చికెన్ గ్రేవీతో కావాలనే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. నాకైతే ఎంతో నచ్చింది. నేనైతే చాలా ఇష్టంగా తింటున్నాను. హలో, బాయ్ ఫ్రెండ్స్.